తెలంగాణ రవాణా శాఖ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు నిద్రపోతున్నారా? ప్రైవేట్ ట్రావెల్స్ బస్ యజమానులు ప్రతి నెల ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి ప్రజల ప్రాణాలు తీస్తున్నారా? కర్నూలులో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదం పాపంలో తెలంగాణ రవాణా శాఖ బాధ్యత కూడా ఉందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇన్సూరెన్స్ లేకుండా నడి రోడ్డు మీద తిరుగుతున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోకుండా పక్కాగా ప్రయాణికుల్ని ఎక్కించుకుంటోన్నా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చెయ్యకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నెలల తరబడి జాతీయ రహదారులపై బస్సు తిరుగుతున్నా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సీజ్ చేయకుండా, కాంపౌండ్ ఫీజు వెయ్యకుండా వదిలివేశారు అంటే రవాణా శాఖలో అధికారుల అండదండలు ట్రావెల్స్ మాఫియాకు ఎంత పుష్కలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రమాదానికి గురైన బస్సును తొలుత సీటింగ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత స్లీపర్గా మార్చారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్ విషయంలో నిబంధనల ఉల్లంఘనలకు తెలంగాణ రవాణా శాఖ వెన్నుదన్నుగా ఉందనేది దీన్ని బట్టే తేలిపోతోంది అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గమనించాల్సిన విషయమేంటంటే, గురువారం వరకు బెంగళూరు జాతీయ రహదారిపై రవాణా శాఖ చెక్పోస్టులున్నాయి. దుర్ఘటనకు కొన్ని గంటల ముందే తెలంగాణ ప్రభుత్వం చెక్పోస్టులను ఎత్తివేసింది. అయినా తప్పించుకొని ఈ బస్సు రాకపోకలు సాగించింది అంటే రవాణా అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి అనేది వెల్లడవుతోంది. ఏపీలో కర్నూల్లో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరీ బస్సు అగ్ని ప్రమాదానికి గురై ఇప్పటి వరకు 2 చిన్నారులు సహా 19 మంది చనిపోగా 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో గాయాల పాలైన 12 మంది కర్నూలు జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు దగ్ధం ఘటనపై కర్నూలు జిల్లాలో ఉళ్లిందకొండ పోలీస్ స్టేషన్లో రమేష్ అనే ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించారు అంటూ 125(c)(a) నిర్లక్ష్యం మూలంగా ప్రమాదం జరిగిందంటూ 106(c)(1) సెక్షన్స్ కింద కేసు నమోదైంది. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత 2023లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని కేంద్రపాలిత ప్రాంతం డయ్యూడామన్కు రిజిస్ట్రేషన్ మార్పు చేశారు. డయ్యూడామన్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద బస్సుకు ఆల్ ఇండియా పర్మిట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం టూరిస్టు స్కీమ్ కింద కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది. ఏ రాష్ట్రంలో అయినా టూరిస్టు పర్మిషన్ తీసుకుంటే చాలు దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పించారు. దేశంలో పర్మిట్ ఫీజులు మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ, ఏపీలో అధికంగా ఉన్నాయి. దీంతో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, డయ్యూడామన్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పర్మిట్లు తీసుకుని ఏపీ, తెలంగాణలో ట్రావెల్స్ బస్సులు ఎలాంటి భయం లేకుండా నడుపుతున్నారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సును సీటింగ్ నుంచి స్లీపర్ సెల్, ఇతర రాష్ట్రాలకు మార్పిడిపై ప్రతి చోట రవాణా శాఖ అధికారులు కుమ్మక్కయ్యారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నెల మార్చి 31వ తేదీన బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ ముగిసింది. పొల్యూషన్ వ్యాలిడిటీ 2024 ఏప్రిల్ 2వ తేదీతో ముగిసింది. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా గతేడాది ఏప్రిల్ 20నే ముగిసింది. అయినా తెలంగాణ, ఏపీ రవాణా శాఖ అధికారులు బస్సును సీజ్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేనట్లయితే ఆర్డీఏ అధికారులు బస్సును సీజ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అప్పగిస్తే కేసు నమోదు చేసి బస్సును వదిలివేస్తారు. చాలా సందర్భాల్లో కాంపౌండ్ ఫీజు కూడా విధిస్తారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు నిత్యం వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు రాకపోకలు సాగిస్తోన్న రవాణా అధికారులకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రతి నెల అందాల్సిన మామూళ్లు అందుతూ ఉండటంతో ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లను పట్టించుకోలేదని తెలుస్తోంది. పైపెచ్చు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను చలానాలు వేశారు. హై స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, నో ఎంట్రీ వంటి తప్పిదాలకు 9 నెలల నుంచి చలానాలు విధిస్తోన్నా చెల్లించలేదు. 23,000 పెండింగ్ చలానాల్ని వసూలు చేయడంలో ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తోంది. సాధారణంగా హైదరాబాద్ రోడ్లపై ద్విచక్ర వాహనం లేదా కారుపై 1000 లేదా 2,000 రూపాయల చలానాలు పెండింగ్లో ఉంటేనే ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపివేస్తారు. అప్పటికప్పుడు యజమాని నుంచి చలానా వసూలు చేసిన తర్వాతే వెళ్లేందుకు అనుమతినిస్తారు. ఇదే విధానాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల విషయంలో ఎందుకు పాటించడం లేదు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి నుంచి ప్రతి నెల సంబంధిత పోలీస్ స్టేషన్కు మామూళ్లందుతాయని, నగరంలో ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్స్కి ప్రతి నెల ట్రావెల్స్ యజమానులు డబ్బులు ముట్టజెబుతున్నారు అని తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రైవేట్ ట్రావెల్స్పై ఈగ కూడా వాలటం లేదంటున్నారు. ఇప్పుడు ఇంతటి ఘోర దుర్ఘటన తర్వాతైనా రవాణా శాఖ అధికారులు కళ్లు తెరుస్తారా, లేదా తాత్కాలికంగా కళ్లు తెరిచి 2-3 రోజులు హడావుడి చేసి మళ్లీ అదే మామూళ్ల మత్తులో జోగుతారా? కాలమే తేల్చాలి.